హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో నాకు వచ్చింది మీకు చెప్తాను. నేనైతే ముందు రోజు అన్ని క్లీనింగ్స్ చేసుకుంటాను. క్లీనింగ్స్ చేసుకునేటప్పుడే నేను పసుపు నీటిలోనే ఆ పసుపు కలర్ క్లాత్ ముంచేసి ఆరబెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే పీట మీద వేసుకొని దానిపైన అరిటాకు వేసుకొని వినాయకుడి కిందన 9 సార్లు బియ్యం వేసుకుంటాను. వెంకటేశ్వర స్వామి కిందన 8 సార్లు బియ్యం వేసుకుంటాను. తమలపాకులోని వినాయకుడిని పెట్టుకున్నాను, పసుపు గణపతిని పెట్టుకొని ఇచ్చడు కూడా వెంకటేశ్వర స్వామి పెట్టుకొని ఫ్లవర్సే పెట్టుకొని అలంకరించుకున్నాను. వాటర్లో కొంచెం పసుపు వేసాను దేవుడికి పెట్టింది, ఎందుకంటే దేవుడికి పసుపు నీళ్ళు అంటే ఇష్టం అంటారు కదా. ఇద్దరు దేవుడికి తాంబూలం పెట్టుకున్నాను. ప్రసాదం కింద వినాయకుడికి బెల్లం సలివిడి పెట్టాను. అలానే నేను వినాయకుడికి పిండి దీపాల్లోని నెయ్యి వేసాను. అలానే ఇంకో కుందిలోని నేను నువ్వుల నూనె వేసుకున్నాను. ఒక గ్లాస్తో పాలు పెట్టుకున్నాను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పాలతో చేసిన ఏ ప్రసాదమైనా చాలా ఇష్టం. అలాగే పేరెంటాలకి ఇవ్వాల్సిన తాంబూలం కూడా అక్కడే పెట్టుకున్నాను. శనీశ్వరుడు కోసం నేను నల్ల నువ్వులుండలు చేసుకున్నాను. అలానే మనకు తోచిన ఏదో ఒక 7 ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఈ వారం బనానా దొరికింది, బనానా పెట్టుకున్నాను. అలా పిండి దీపాల కోసం ఒక ప్లేట్లో నేను 7 తమలపాకులు పరుచుకొని పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. ఎక్స్ట్రాగా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. 7 ఊదొత్తి పుల్లలు అయితే వెలిగించాలి, తర్వాత ధూపం కూడా వేయాలి. చిమ్మిల ఉండలు ఎలా తయారు చేయాలంటే నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా తీసుకొని అందులోకి బెల్లం వేసుకొని మిక్సీ చేసుకొని ఒక 7 ఉండల్లా తయారు చేసుకోవాలి. అలానే ద్రాక్ష పళ్ళు, చిమ్మిల ఉండలు కంపల్సరీగా మనం మార్నింగ్ నైవేద్యం కింద పెట్టాలి. ఈవినింగ్కి 7 లడ్డూలు ఉండాలి, 2 లడ్డూలు గుళ్ళో ఇవ్వాలి. నియమాలన్నీ ఒక షార్ట్ వీడియోలో చెప్తాను, అంతే. వీడియో బాయ్.